వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. పేద ప్రజలకు విద్య వైద్యం తక్కువ ధరలకే అందించి ప్రజా డాక్టర్గా సిఆర్ రెడ్డి అందించిన సేవలు మరవలేనివని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వరప్రసాద్ తెలియజేశారు. గూడూరు పట్టణంలో జరిగిన సిఆర్ రెడ్డి సంతాప సభలో వారు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో ప్రజా డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఇటీవల మృతి చెందారు. నేడు వారి ఉత్తర క్రియల సందర్భంగా జరిగిన సంతాప సభకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, పలువురు డాక్టర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ సిఆర్ రెడ్డి లాంటి వ్యక్తి మరలా జన్మిస్తారని అనుకోవడం లేదని, పేద ప్రజలకు అతి తక్కువ ధరకే వైద్యాన్ని అందించి గుర్తింపు పొందారని అన్నారు. విద్యా సంస్థలు స్థాపించి ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కృషి చేశారని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ సిఆర్ రెడ్డి మంచి హస్తవాసిగల డాక్టర్గా పేరు పొందారని, వారి కుటుంబంతో మాకు ఎంతో అనుబంధం ఉందని, సమాజ అభివృద్ధికి డాక్టర్ సిఆర్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. సిఆర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ వారి పిల్లలు ఇప్పటికీ వైద్య వృత్తిలో ఉంటూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని, సిఆర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ, సిఆర్ రెడ్డి లేని గూడూరును ఊహించలేమని, ప్రతి ఒక్కరికి విద్య వైద్యం ఎంతో అవసరమని, వాటిని పేద ప్రజలకు ఉచితంగా అందించిన గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, డాక్టర్ రోహిణి, జనార్దన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. దయచేసి వెళ్ళేటటువంటి పెద్దలందరూ కూడా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. కొద్దిమందిని అక్కడ వాలంటీర్స్ ఉండి ఆ పెద్దలు అండ్ ఎందుకు దగ్గరంటే మహిళల కోసం సపరేట్గా ఒక మహిళా కళాశాలను స్థాపించినటువంటి వ్యక్తి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు అని చెప్పి మనందరం కూడా తెలుసు. అట్లాగే గూడూరులో ఒక సాయిబాబా మందిరాన్ని నిర్మించిన వ్యక్తి పెద్దలు డాక్టర్ సిఆర్ రెడ్డి గారిని కూడా మనందరూ తెలుసు. అట్లాగే సిఆర్ రెడ్డి హాస్పిటల్ అంటే పేదవాళ్ళ హాస్పిటల్. నెల్లూరులో కొచ్చంపల్లి సుందరయ్య గారి హాస్పిటల్లో, గూడూరులో మనకి సిఆర్ రెడ్డి గారి హాస్పిటల్ అని అందరూ కూడా చెప్పేటి కార్యక్రమం. అట్లాగే ఆయన వారసత్వాన్ని పెద్దలు రోహిణమ్మ గారు, పెద్దలు జనార్దన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా పేదలకి తమ వంతు సేవ చేస్తూ ఆయన యొక్క మంచితనాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యంగా గూడూరులో డైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మొట్టమొదట ఒక ఎస్టీ చేవూరు పద్మావతిని మున్సిపల్ చైర్మన్గా చెప్పినటువంటి ఘనత సిఆర్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలిసిన విషయమే. అయినప్పటికీ ఎంత చెప్పుకున్నా పద్యాన్ని గురించి తక్కువే. మహిమణి గారికి అప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. డాక్టర్ సిఆర్ రెడ్డి గారిని చూశాము. వినింది చాలా తక్కువ, ఇప్పుడు చూసింది చాలా ఎక్కువ. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ జన్మిస్తారా అనే ఒక డౌట్ నాకు ఇప్పుడుండే కాలంలో. ఇటువంటి వ్యక్తులు మనకు కానీ ఇప్పుడుండే ఈ పొల్యూటెడ్ లైఫ్లో కానీ ఇటువంటి వాళ్ళు ఉంటే మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే అతను సొంత కృషితో నలుగురిని, అతనే పెద్దోళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు ఈ సమాజంలో చేయగలిగిన వాళ్ళు అటువంటి అందరినీ కలెక్ట్ చేసి ఇన్ని స్కూల్స్ ఇదంతా కూడా యాక్చువల్గా నేను నెల్లూరులో పుట్టినోడిని, కానీ గూడూరులో పుట్టినోడిని, నెల్లూరు వెళ్ళిపోయినా. కానీ ఇంత తెలియదు నాకు. సర్వీస్ చేస్తున్నారు, సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ అని తెలుసు. కానీ ఈ సచ్ అ గ్రేట్ పర్సన్. ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్. వారు మనకి ఇక్కడ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధగా ఉంది. మానవుడు పుట్టిందే చనిపోవడానికి అంటారు కనుక, అయినా మన అదృష్టం
భగవంతుడు చక్కని ఆయుష్ ఇచ్చి 94 సంవత్సరాలు చివరి గడియ వరకు కూడా ప్రజల సేవ చేసుకోవడానికి భగవంతుడు వారికి అవకాశం ఇచ్చారంటే ఆయన ఏదో పుణ్యం చేస్తున్నారని చెప్పవచ్చు. వారికి ముందు ఒక శకం గురువుకి, వారి తర్వాత ఒకటి. ఎందుకంటే అంత ఆడంబరం లేని వ్యక్తి, నిస్వార్థ పరులు. ఆ రోజుల్లో, రాబడి లేని రోజుల్లో ఆఖరికి వారు పెన్షన్ కానివ్వండి, జీతం కానివ్వండి, పేద ప్రజలకు పంచిపెట్టారు అంటే వారి దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదనే భావన. ఆ తర్వాత ఆ కుటుంబం చేస్తున్న సేవలు కూడా గొప్ప ప్రశంసనీయం. మూడవది సమాజానికి కావాల్సిన మొదటి విద్య, తర్వాత ఆరోగ్యం. మూడవది కూడా ఆధ్యాత్మికం. అది కూడా చాలా అవసరం. మనిషి ప్రశాంతత కావాలి అంటే దిగమించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. బహుశా నేను అభిప్రాయపడుతున్నా, నెల్లూరు జిల్లాలో వైద్యుల కుటుంబంగా పేరుగాంచినటువంటి కుటుంబం. ఆ కుటుంబంతో మా తండ్రి రమణారెడ్డి గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి కుటుంబం. డాక్టర్ లక్ష్మీనరసారెడ్డి గారు అయితే దాదాపుగా మేము చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా కుటుంబ సభ్యుడిగా ఉండేటువంటి వాడు. ఆయన మొదలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్గా పనిచేశాడు. వైద్య వృత్తి, వైద్యుడు అంటే ఎలా ఉండాలి సమాజంలో అనేటువంటి దానికి నిదర్శనం. ఇక్కడైతే లక్ష్మీనరసారెడ్డి గారు, సిఆర్ రెడ్డి గారు చూసేవాళ్ళు. మెడ్రాస్లో మాకు సంబంధించినటువంటి బంధువులకి ఎవరైనా ఇబ్బంది ఉన్నా సీఎం రెడ్డి అన్న చూసేవాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఒక వైద్యుడు మనకు ఉన్నాడు అనేటువంటి నమ్మకం, భరోసా ఈ సమాజానికి ఇచ్చినటువంటి వ్యక్తి. సిఆర్ రెడ్డి గారు అయితే మా అమ్మది గూడూరు దగ్గర నెల్లటూరు. ఎప్పుడన్నా నేను ఇక్కడికి వస్తే చిన్న ఏదన్నా కొంచెం జ్వరం వచ్చినా ఏది వచ్చినా సరే మా అమ్మ నాయన రాఘవరెడ్డి గారు నేరుగా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వైద్యం చేయించేవాడు. ఆ రోజుల్లో చెప్పేవాడు, సిఆర్ రెడ్డి గారి వైద్యం కన్నా ఆయన హస్తవాసి, బ్రహ్మాండమైనటువంటి హస్తవాసి. ఆయన చేసినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే ఆయన చెయ్యి పట్టుకుంటూనే జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి ఆ రోజు జనాలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి కేవలం ఏదో వైద్యుడు అంటే మనం అనుకుంటాం జాతసే మరణం ధ్రువం అని. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సింది. వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది మనం ఈరోజు కూర్చొని ఆయన గురించి మనస్ఫూర్తిగా 4 మంచి మాటలు మాట్లాడుకునేటువంటి అవకాశం కలిగింది అంటే విభిన్నమైనటువంటి రంగాల్లో ఆయన అందించినటువంటి సేవ ఈరోజు నిజంగా ఎంత అభినందనీయమైనటువంటిది మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. వైద్యం విషయంలో కానీ, ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విద్య విషయంలో కానీ, ఏదైనా ఎవరికైనా అవసరం ఉంటే ఆ 2 రంగాల్లో ఆయన సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకుని ఏ విధంగా మనం ఈ సమాజంలో గారి కొత్త ఫ్యామిలీతో నాకు ఆల్మోస్ట్ 86 నుంచి ఇంత చాలా క్లోజ్ అసోసియేషన్. సుధీర్ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. చాలా బాధాకరం సిఆర్ రెడ్డి గారు చనిపోవడం. పుట్టిన వాళ్ళు తప్పకుండా చనిపోవాల్సిందే. కానీ వారు చేసిన మంచి పనులని ఈరోజు ఈ సమాజంలో ఉన్న యువత కానీ, ఈ సమాజం కానీ మీరందరూ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనకు అవకాశం ఉన్న మేర తప్పకుండా 10 మందికి సహాయం చేస్తూ. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. ఆయన దగ్గర పనిచేయాలన్నా, ఆయన గురించి మాట్లాడాలన్నా కూడా కొంచెం మాట్లాడారు. కాబట్టి ఇందాక శ్రీని చెప్పిన ఐకాన్ ఇది నిజం. ఊళ్ళో ఏదైనా ఒక కుటుంబానికి ఒక లెజెండ్ అనే పేరు సార్థక అవుతుందంటే కేవలం సిఆర్ రెడ్డి గారు మాత్రమే అర్థిస్తున్నాను మనం చేస్తూ. ఇక ఎంత చెప్పినా కూడా అవి మాటలు చెప్పలేనంతగా ఒక డాక్టర్గా, విద్యావేత్తగా అనేది పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ అదృష్టం అందరికీ కలగదు. ఆయనతో కూడా నేను 60 సంవత్సరాలు ప్రయాణం చేశాను. నేను చదువుకున్న 5 ఏళ్ళు, మళ్ళీ పాండిచ్చేరిలో ఒక 2 సంవత్సరాలు తప్పితే అన్ని సంవత్సరాలు ఆయనతో నాకు అనుబంధం. ఈ క్షణంలో మా అమ్మ గురించి కూడా 2 మాటలు. ఆమె
విద్యావేత్త కనిపిస్తాడు, లేదు మా మనసులో పేదవాళ్ళకు ఒక కైండ్ హార్టెడ్ మ్యాన్, ఒక సహృదయత ఉండేటటువంటి మనిషి కనిపిస్తాడు, వ్యాపార దృక్పథం లేనటువంటి వ్యక్తి కనిపిస్తాడు. కానీ ఇవన్నీ ఒకటే వ్యక్తిలో ఉండడం అనేది చాలా అరుదు. దట్ ఈజ్ డాక్టర్ సిఆర్ రెడ్డి. అది ఆయన కుటుంబ సభ్యుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇది ఇటువంటి వ్యక్తి నార్మల్గా డాక్టర్ అంటే కొన్ని 4 గోడల మధ్య కూర్చొని పేషెంట్ చూసేంతవరకే వాళ్ళ వృత్తి. కానీ ఒక డాక్టర్ అంటే అసలు ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా బ్రతకాలని చెప్పి చూపించినటువంటి వ్యక్తి డాక్టర్ సిఆర్ రెడ్డి. మా కుటుంబంలో ఆయన అందరికన్నా గొప్ప వ్యక్తి నేను అనుకుంటున్నాను. మొదటి నుంచి కూడా మా తండ్రికి నేను డాక్టర్ కాలేదని ఒక కొరత ఉంది. ఆయన కోటలో పనిచేస్తుండగా ఆయన నాకు ఒక రోజు చెప్పారు, తర్వాత 245 రూపాయల జీతంలో 145 రూపాయలు నాకు స్కూల్ ఫీజు కట్టి మెడ్రాస్లో చేర్పించారు. ఇంత చేశాను, నువ్వు చదువుకోలేదు, నిన్ను డాక్టర్ చేయాలంటే నా వల్ల కాలేదు అని. అలాగే నాకు ఇంకో మాట ఎప్పుడు చెప్పేవారు ఆయన, నిజాయితీగా ఉండాలి, ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉండమని చెప్పేవాడు. అది మటుకు ఖచ్చితంగా నేను ఆచరిస్తున్నాను. ఆయనకి మొదటి సంతానంగా జన్మించిన నా అదృష్టం. అదే ఈ నా 2 ముక్కలు హనుమంతరావు సందర్భంగా మీ అందరూ ఈ సభకు ఇచ్చి సంతాప సభకు ఇచ్చేయడం ఎంతో అభినందనీయం. నేను పుట్టింది నెల్లూరులో అయినా కూడా నా చదువంతా కర్నూలు, నెల్లూరులో జరిగింది. తర్వాత ఈ పెళ్ళైన తర్వాత గూడూరుకు రావడం జరిగింది. గూడూరుకు వచ్చేటప్పుడు నా ఆలోచన ఎలా ఉండిందంటే, మొదట ఇక్కడ కొద్ది రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత బయట ఎక్కడికన్నా పోయి ప్రాక్టీస్ పెట్టుకుందామనే ఐడియాతో నేను వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారి విజను చూసిన తర్వాత ఆకర్షిస్తున్నాయి. నేను ఇక్కడనే సెటిల్ అయ్యి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను. నడిచి అదే హాస్పిటల్ని ఈ పని చేయాలన్నా కూడా ఆయన యొక్క అడ్వైస్ తీసుకుని చేసేదాన్ని. ఇక్కడ ఒకటి గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఒక పెద్ద కళాశాలకి కరస్పాండెంట్ అయినా కూడా ఏ రోజు తాను ఒక కరస్పాండెంట్ అని ఎప్పుడు కూడా ఆయన అలా ప్రవర్తించలేదు. కాలేజీకి వస్తే చిన్న స్కావెంజర్ నుంచి, అటెండర్ నుంచి ప్రిన్సిపల్ వరకు కూడా సమానంగా వారు ట్రీట్ చేసేవాళ్ళు. వీఆర్ వన్ ఫ్యామిలీ. ఆయన ఎప్పుడు ఆయన నోట్లోంచి వచ్చేది వీఆర్ వన్ ఫ్యామిలీ. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఒక ఘనమైన వీడ్కోలు ఇచ్చే అవకాశం కల్పించిన దానికి, ఘనమైన వీడ్కోలు ఇవ్వగలిగిన దానికి ముఖ్యంగా డాక్టర్ రవిడి గారికి, అదేవిధంగా మా ప్రసూనక్క, చిన్న సుధీర్ మామ, మేరమణక్క, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ పర్టికులర్ వాళ్ళకందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత డాక్టర్ గారి గురించి ఇప్పటికే చాలామంది మాట్లాడారు. నేను మాట్లాడటానికి పెద్దగా ఏం లేదు. కానీ ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, ఇట్ ఈస్ నాట్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ బట్ హౌ మచ్ ఆఫ్ లైఫ్ ఇన్ దోస్ ఇయర్స్ దట్ మ్యాటర్ అని. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావనేది కాదు, ఈ జీవిత కాలంలో ఎన్ని జీవితాలని నువ్వు స్పృశించగలిగావు అనే దాన్ని బట్టి నేను డిఫైన్ చేస్తాడు అని చెప్పి. నిజంగా డాక్టర్ గారి 94 ఏళ్ల జీవితంలో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాడండి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కల్వకుంట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. హోమాలు, విశేష పూజలు, అర్చకులు నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కల్వకుంటపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మాడవీధి ఉత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో నవీన్ కుమార్, దేవస్థాన కమిటీ చైర్మన్ ఆనందరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పట్టణంలోని కరుణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు విశేష అలంకరణలో సింహ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కుంభాభిషేక ఉత్సవాల్లో ఎమ్మెల్యే వరప్రసాద్, సుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మే 1వ తేదీ నుంచి కుంభాభిషేక ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఎమ్మెల్యే వరప్రసాద్, సుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్, మున్సిపల్ కమిషనర్ సాయినాథ్, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు వాసవి మాతను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే మరియు సుడా చైర్మన్కు ఘన స్వాగతం పలికారు, ఘనంగా సన్మానించారు. సత్యనారాయణ స్వామి పూజల్లో పాల్గొని ఎమ్మెల్యే సుడా చైర్మన్ తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అట్లా సమస్యల్ని ఏం చేయాలంటే ఒకటి దుఃఖము, 2 శోకము, 2 దగ్గర అలంకరించుకోవాలి. ఈ యొక్క పూజకి ఏమి చేయాలి, ఆ వ్రత మండపం ఎట్లా ఉండాలి అంటే గౌరవంతో ముగ్గురు పెట్టి ఆ యొక్క గృహాన్ని శోభాయమానంగా గురువు గారు చెప్పారు. అలంకారం ప్రయోగించినప్పటి ఆయనకి ఎన్ని పూజ చేసినా, ఎంత భక్తులు పెట్టినా కాకుండా అందరికీ. ఎందుకని ఈ యొక్క బ్రాహ్మణ ఇంట్లో వ్రతానికి ఆ చివరిన వ్రతంతో కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణ అందరికీ కూడా
గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహా కుంభాభిషేక ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వారి దేవస్థానం మహా కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. పలు రకాల పుష్పాలతో దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. మహిళలు అమ్మవారి నామస్మరణ చేస్తూ ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వ్రతాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా ఇక 5వ అధ్యాయమైనటువంటి 5వ అధ్యాయంలో 2వ అధ్యాయం చెప్తున్నారు. స్థాపనానంతరం విధవర్గ్యం పాద్యం విధమాకోణీయం సాతవేద స్థాపయామి పూజయామి స్థాపనానంతరం విధవర్గ్యం अस्मिन् कलशे वर्णमावाहयामि स्थापयामि पूजयामि नमः श्री शान्तपरिवार नमः श्री वीरवेन्द्र सत्यनारायण स्वामिने नमः नाचलफलैवेद्यं समर्पयामि ओम प्रणवाय स्वाहा अवानाय स्वाहा ज्ञानाय स्वाहा వైవస్వత పురాణం అని ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క స్వామివారి కథామృతం అంతా కూడా స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది. ఫలానా స్కాంద పురాణంలో శ్రీ స్వామివారి వ్రతంగా చేసినట్లయితే దరిద్రంతో కూడా తొలగిపోయి మంచి అష్టైశ్వర్యాలు పొందవచ్చు కదా, మీరు ఎందుకు చేసుకోలేదయ్యా అని చెప్పనేసి ఆ సాక్షాత్తు ఆ యొక్క స్వామివారి వృద్ధ బ్రాహ్మణులు వచ్చి ఆ యొక్క బ్రాహ్మణుని ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా వేస్తారనమాట. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.